వైభవంగా బడా గణేష్ నిమజ్జనం మధ్యాహ్నానికే పూర్తి. నిమజ్జనాలు పరిశీలించిన సీఎం కార్మికులతో ముచ్చట. బాలాపూర్లో గణేష్ ఊరేగింపు ఆటపాటలతో సందడి. 30 లక్షలకు లడ్డూ వేలం. 9వసారి పాడిన కొలను ప్రశాంతంగా నిమజ్జనాలు. సాగర తీరంలో జనజాతర. కలర్ఫుల్ గణేష్ల సందడి. బందోబస్తులో పోలీసులు సక్సెస్. తెలంగాణ హక్కుల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి పోతా. ప్రకృతి కోసం మహాయజ్ఞం. జనం సహకరించాలన్న సీఎం. ఇరిగేషన్ లోన్ల వడ్డీ భారం తగ్గించాలని కేంద్రాన్ని కోరిన ఉత్తమ్. ములుగులో కంటైనర్ స్కూల్ ప్రారంభించిన సీతక్క. విమోచన దినంపై వక్ర భాష్యాలు చెప్తున్నారన్న కిషన్ రెడ్డి. ఓటు బ్యాంకు కోసమే విమోచనం చేయట్లేదన్న సంజయ్. గ్రౌండ్ ఫ్లోర్ దెబ్బతింటే 25,000, మిగతా వారికి 10,000. 2 వీలర్లకు 10,000, 3 వీలర్లకు 15,000 సాయం అన్న బాబు. దేశమంతా బుల్డోజర్ యాక్షన్ పై 1 వరకు స్టే. రోడ్లు, జలవనరులు సర్కార్ భూములకు వర్తించదన్న సుప్రీం. 21 నుంచి 2 రోజుల పాటు అమెరికాలో క్వాడ్ సమ్మిట్ కు మోదీ. ఈ టర్మ్లోనే జమిలీ ఎన్నికలు తెస్తామన్న అమిత్ షా. ఆప్ సీఎం అభ్యర్థిగా అతీషి. రిజైన్ చేసిన కేజ్రీవాల్. ఆయన నిజాయితీ ప్రజలకు తెలుసు. మళ్లీ సీఎం అవుతారన్న అతీషి. సప్తముఖ మహాగణనాథుడి నిమజ్జనం పూర్తయింది. భారీ భక్తుల జైజైల మధ్య ఖైరతాబాద్ గణనాథుడికి వీడ్కోలు పలికారు. శోభాయాత్రలో సాంస్కృతిక కార్యక్రమాలు, కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇటు ట్యాంక్ బండ్ కు రాగానే అద్భుతం ఆవిష్కృతమైంది. ఓవైపు సెక్రటేరియట్ శ్వేత భవనం, మరోవైపు అమరవీరుల స్తూపం. మధ్యలో మహాగణనాథుడిని చూసి మురిసిపోయారు భక్తులు. నవరాత్రులు పూజలందుకున్న ఖైరతాబాద్ బడా గణేశుడు ప్రశాంతంగా గంగమ్మ ఒడిలోకి చేరుకున్నాడు. ఉదయం ప్రారంభమైన శోభయాత్ర సుదీర్ఘంగా కొనసాగింది. ఖైరతాబాద్ సన్షైన్ థియేటర్, వాసవి భవన్, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ ఘాట్ మార్గాల గుండా నిమజ్జన యాత్ర కొనసాగింది. శోభయాత్రలో సాంస్కృతిక కార్యక్రమాలు, కళారూపాల ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డప్పు చప్పులు, డీజే పాటలతో భక్తులు స్టెప్పులేశారు. ఇటు సెక్రటేరియట్ కి శోభయాత్ర చేరుకోగానే అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఇటు శ్వేతవర్ణంలో సెక్రటేరియట్, అటు అమరుల స్తూప మధ్యలో మహాగణనాథుడు చూపర్లను ఆకట్టుకుంది. క్రేన్ నెంబర్ 4 వద్ద సప్తముఖ మహాగణనాథుడు నిమజ్జనమయ్యాడు. బై బై గణేష, మళ్ళా ఏడాదికి మళ్లీ రావయ్ అంటూ లంబోదరుడికి విడికోలు పలికారు భక్తులు. లక్షలాది మంది భక్తులు సాగర తీరానికి చేరుకుని అద్భుతమైన నిమజ్జన ఘట్టాన్ని కన్నులారా తిలకించి పులకించిపోయారు. విగ్రహాన్ని తెచ్చినారు. మండపంలో నిలబెట్టి పూల దండలేసినారు. అగరొత్తులు వెలిగించి హారతులే ఇస్తున్నారు. అంతకుముందు గణనాథుడికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు చివరి పూజలు చేశారు. హారతిచ్చి పోయిరా గణపయ్య అంటూ సాగనంపారు. ఇక నవరాత్రులతో పాటు ఖైరతాబాద్ గణనాథుడి దగ్గర పూజలందుకున్న కలశానికి పూజారులు, కమిటీ సభ్యులు సాగర తీరంలో పూజలు చేశారు. ఉదయం 5 గంటలకు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియ మొదలైంది. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు వెల్డింగ్ పనులు పూర్తి చేశారు. ఆ తర్వాత ఖైరతాబాద్లో ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు, కమిటీ సభ్యులు. వెంటనే ప్రత్యేక వాహనంపై మహాగణపతిని చేర్చారు. అనుకున్న టైంకి నిమజ్జన శోభయాత్రను ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్యాంక్ బండ్ వరకు భారీ లంబోదరుడిని తీసుకొచ్చి నిమజ్జనం చేశారు. తెలుగు రాష్ట్రాలు ఎంతో ప్రాముఖ్యత కలిగిన వినాయకుడు ఖైరతాబాద్ గణనాథుడు. ఈ ఏడాది 70 అడుగులు సప్తముఖ మహాశక్తి గణపతిని నెలకొల్పారు. 9 రోజులు పూజలు అందుకున్న గణనాథుడికి భారీ ఎత్తున కానుకలు ఉన్నాయి. ఈ ఏడాది ఖైరతాబాద్ గణపతి హుండీ ఆదాయం 70 లక్షలని నిర్వాహకులు తెలిపారు. ప్రకటనలు, హోర్డింగ్స్ ద్వారా 40 లక్షలు వచ్చాయని, మొత్తంగా 1,10,00,000 రూపాయల ఆదాయం వచ్చిందని చెప్పారు.
బాలాపూర్ గణేష్ నిమజ్జనం అట్టహాసంగా జరిగింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర సాయంత్రం 4 గంటలకు ట్యాంక్ బండ్ కు చేరింది. గేట్ నెంబర్ 12 నుంచి గంగమ్మ ఒడికి చేరాడు బాలాపూర్ గణనాథుడు. ఈసారి బాలాపూర్ లడ్డు రికార్డు స్థాయి ధర పలికింది. గతేడాది రికార్డును బ్రేక్ చేసింది. 30,01,000 రూపాయలకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్నారు కొలను శంకర్ రెడ్డి. హైదరాబాద్ లో ఖైరతాబాద్ బడా గణేష్ తర్వాత బాలాపూర్ గణేష్ చాలా ఫేమస్. మధ్యాహ్నం మహాగణపతి నిమజ్జనం జరగగా సాయంత్రం 4 గంటల తరువాత భక్తుల జయ ధ్వానాల మధ్య ట్యాంక్ బండ్లోని క్రేన్ నెంబర్ 12 నుంచి గంగమ్మ ఒడికి చేరాడు బాలాపూర్ గణనాథుడు. అంతకుముందు శోభాయాత్ర శోభాయమానంగా జరిగింది. నవరాత్రులు ముగియడంతో ఉదయం బాలాపూర్ వినాయకుడికి ఉద్వాసన పూజలు చేశారు. తర్వాత బాలాపూర్ వీధుల్లో గణనాథుడిని ఊరేగించారు. ఆ తర్వాత బాలాపూర్ ముఖ్య కూడలిలోని బొడ్రాయి దగ్గర లడ్డూ వేలం నిర్వహించారు. ఈసారి బాలాపూర్ లడ్డు రికార్డు స్థాయి ధర పలికింది. గతేడాది రికార్డును బ్రేక్ చేసింది మహాప్రసాదం. ఈ ఏడాది 30,01,000 రూపాయలకు లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు కొలను శంకర్ రెడ్డి. గతేడాది 27 లక్షలకు దాసరి దయానంద్ లడ్డూ సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది గతేడాది కంటే 3,01,000 ఎక్కువ ధర పలికింది. 30 లక్షల రూపాయలు కొలను శంకర్ రెడ్డి, 30 లక్షల రూపాయలు కొలను శంకర్ రెడ్డి ఒకటోసారి, 30,01,000 కొలను శంకర్ రెడ్డి రెండోసారి, 30,01,000 కొలను శంకర్ రెడ్డి మూడోసారి. బోల్ గణేశ భగవానకి, బోల్ గణేశ భగవానకి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన కొలను శంకర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. గతంలోనూ తమ కుటుంబం బాలాపూర్ లడ్డూను దక్కించుకుందన్నారు కొలను శంకర్ రెడ్డి. ఒక హిందువుగా ఈ ప్రాంతంలో బాలాపూర్ ఖ్యాతి గౌరవం ప్రపంచ దేశాలకు తెలవాలని చెప్పి మేము మొదటి నుంచి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క లడ్డు మా బంధుమిత్రులకు మా గ్రామస్తులకు ప్రసాదం తీసుకుని ఇస్తాను. ఇంకా అదనంగా కొన్ని లడ్డూలు తెచ్చి ప్రసాదం పంచుతాయి. ఇది కలిపి అపాయింట్మెంట్ తీసుకోమని అడిగినా వారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చినా భద్రంగా పెట్టి నేను తప్పకుండా మోడీ గారికి బహుకరిస్తాను. లడ్డూ వేలం తర్వాత బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం హుసేన్ సాగర్ పయనమయ్యాడు. శోభాయాత్ర గణేష్ చౌక్ నుంచి ప్రారంభమైంది. మైసమ్మ కట్ట మీదుగా చాంద్రయానగుట్ట, చార్మినార్, అఫ్జల్గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్బాగ్, లిబర్టీ, వై జంక్షన్ మీదుగా ట్యాంక్ బండ్ చేరుకుంది. క్రేన్ నెంబర్ 12 దగ్గర సరిగ్గా 4 గంటల 15 నిమిషాలకు గంగమ్మ చెంతకు చేరాడు బాలాపూర్ గణేశుడు. బాలాపూర్తో పాటు ఇతర గణనాథుల్ని చూడడానికి ట్యాంక్ బండ్కు భారీగా వచ్చారు జనం. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. 9 రోజులు పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ చెంతకు చేరుతున్నారు. వివిధ రూపాల వినాయకులు ట్యాంక్ బండ్పై కనువిందుగా కనిపిస్తున్నాయి. కమాండ్ కంట్రోల్ నుంచి మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేస్తున్నారు సిటీ పోలీసులు. ఈ అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా నిమజ్జనాలు కొనసాగే ఛాన్స్ ఉంది. పగడ్బందీ ఏర్పాట్ల మధ్య హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారం అధికారుల కోఆర్డినేషన్తో నిమజ్జనాలు చివరి దశకు చేరాయి. సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగమంతా స్పాట్లోనే ఉండి వేడుకలను పరిశీలించారు. సెక్రటేరియట్ నుంచి కాలినడకన ట్యాంక్ బండ్కు వచ్చిన ముఖ్యమంత్రి సాగర తీరంలో వినాయక ఏర్పాట్లను పరిశీలించారు. ఖైరతాబాద్ గణనాథుడిని నిమజ్జనం చేసే క్రేన్ నెంబర్ 4 దగ్గరకు చేరుకుని డ్రైవర్ సహా ఇతర సిబ్బందితో మాట్లాడారు. జీహెచ్ఎంసీ కార్మికురాలిని పలకరించిన రేవంత్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, మేయర్ గద్వాల విజయలక్ష్మి ఉన్నారు. కమాండ్ కంట్రోల్ నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించారు డీజీపీ జితేందర్ రెడ్డి. మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేసుకుంటూ అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలు జరుగుతున్నాయని డీజీపీ జితేందర్ రెడ్డి ప్రకటించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పగడ్బందీ చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇది ఇమర్షన్ విల్ గో పీస్ఫుల్లీ వితౌట్ ఎనీ ఇన్సిడెంట్. హైదరాబాద్లో కూడా మేము 25,000 మ్యాన్ పవర్
డిప్లాయ్మెంట్ చేసాము. ప్రతి జోన్కి ఎట్లా మూమెంట్ ఉంది, ఎట్లా ప్రొసీడ్ అవుతుంది, మా అడిషనల్ డీజీ గారు, తర్వాత అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ గారు, తర్వాత ఐజీ మల్టీ జోన్, ఏఐజీ అండ్ అదర్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. సో టైం టు టైం మేము మానిటర్ చేస్తాము. అందరూ ఆనందంతో పార్టిసిపేట్ చేయాలి అండ్ విదౌట్ ఎనీ ఇన్సిడెంట్ ఇది జరగాలి. అండ్ రేపు ఇది వర్కింగ్ డే కూడా ఉంది. దానికోసం వీ హ్యావ్ టు సీ దట్ ట్రాఫిక్ ఆల్సో మూవ్స్ నార్మలీ. నిమజ్జనానికి 25,000 మందితో బందోబస్తు నిర్వహించామన్నారు సిపి సివి ఆనంద్. నిమజ్జనాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించామన్నారు. నా పోలీస్ అధికారులు కానివ్వండి, అందరికీ కూడా ఈ షిఫ్ట్ టైమింగ్స్ కూడా అంత 6-8 గంటలు అట్లా పెడితే అలసిపోతారు. ఒక 4 గంటలు 5 గంటలు పెట్టాలని వారు సూచించారు. సో దాని ప్రకారమే మా ఆఫీసర్స్ అందరు కూడా తయారయ్యి ఆ ప్రణాళిక అంతా సిద్ధం చేశారు. సో ఎవరు కూడా అలసిపోకుండా ఫ్రెష్గా ఉండి ఈ ఇమర్షన్ అనేది చేయించే విధంగా వారు చర్యలు తీసుకుంటున్నారు. ఆఫీసర్స్ అందరు కూడా డ్యూటీలో ఉన్నారు, షిఫ్ట్ వారీగా వారు పనిచేస్తున్నారు. తొందరగా ఈ నిమజ్జన కార్యక్రమం ముగించాలని మేము పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నాం. రాచకొండలో ప్రశాంతంగా గణేష్ నిమజ్జనాలు జరిగే చర్యలు తీసుకున్నారు సిపి సుధీర్ బాబు. నిమజ్జనానికి భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జనాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. రాచకొండ పరిధిలో 49 ప్రాంతాల్లో నిమజ్జనాలకు ఏర్పాట్లు చేశామన్నారు సిపి. ఒక 49 ఏరియాస్లో మనం నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నాము. వాళ్ళ లైటింగ్ అరేంజ్మెంట్స్ కానీ, లేకపోతే రోడ్ కొంచెం రిపేర్స్ ఉంటే చేయించడం కానీ, లేకపోతే పోలీస్ ఫోర్స్ని అక్కడ వేయడం కానీ, అదర్ డిపార్ట్మెంట్స్ ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ మీటింగ్ చేసుకున్నప్పుడు ఈ 49 ఇమోషన్ పాయింట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. కొన్ని బేబీ పాయింట్స్ ఉన్నాయి, అవి ఒక 15 వరకు ఉంటాయి. డిఫరెంట్ లొకాలిటీని బట్టి చేస్తాం. మనకు ముఖ్యంగా ఏంటంటే సరూర్ నగర్ ఒకటి, దాని తర్వాత సఫిల్గూడ మనకు ఇంకొక అనదర్ ఇంపార్టెంట్ ఏరియా. గణేష్ నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ట్రాఫిక్ డైవర్షన్ పెట్టినట్లు సౌత్ జోన్ ట్రాఫిక్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. సూచించిన మార్గాల్లోనే ఈసారి వినాయకులను అనుమతించామని చెప్పారు. ప్లేసులలో 5 రూట్లలో డైవర్షన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్ రూట్ అంటే బాలాపూర్ గణేష్ నుంచి ట్యాంక్ బండ్ వరకు అది మెయిన్ రూట్. దీనికి చాలా ట్రిబ్యూటరీ పొజిషన్స్ అనేవి యాడ్ అవుతాయి. ప్రతి చోట కూడా మేము డైవర్షన్స్ ని అన్ని కూడా కంప్లీట్ గా ప్రిపేర్ చేసుకున్నాము. ట్యాంక్ బండ్ లో నిమజ్జనాన్ని ఏరియల్ వ్యూ ద్వారా వీక్షించారు సిటీ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్. డీజీపీ జితేందర్, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, నగర కమిషనర్ రామ్రపాలి సహా ఇతర అధికారులు ఏరియల్ రివ్యూలో పాల్గొన్నారు. సాగర తీరంలో జనసందోహాన్ని వీక్షించారు. అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. ధ్వంసమైన తెలంగాణను గాడిలో పెడుతున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తాను ఫామ్ హౌస్ సీఎంను కాదని, పనిచేసే సీఎం అని చెప్పారు. హక్కుల సాధన కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తానని చెప్పారు. హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ అన్న రేవంత్ ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 17 సందర్భంగా ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొన్నారు రేవంత్. తెలంగాణ అంటేనే త్యాగం, బలిదానాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాచరిక వ్యవస్థను ప్రజలు ఎప్పుడూ సహించరని చెప్పారు. పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన ప్రజాపాలన దినోత్సవంలో జెండా ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని ఎవరూ తప్పుపట్టవద్దన్నారు రేవంత్. విలీనమని ఒకరు, విమోచనమని మరొకరు స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలుచన చేసేలా ప్రవర్తించడం సరికాదని ప్రజా ప్రభుత్వం భావిస్తుంది. ప్రజా కోణాన్ని జోడిస్తూ ప్రజాపాలన దినోత్సవంగా నామకరణం చేశాం. నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి ఈ నిర్ణయాన్ని ఎవరైనా తప్పుపడితే వారిది స్వార్థ ప్రయోజనమే అవుతుంది తప్ప ప్రజాహితం కాబోదు. 10 ఏళ్ల పాటు ధ్వంసమైన తెలంగాణను గాడిలో పెడతామన్నారు రేవంత్ రెడ్డి. తాను ఫామ్ హౌస్ సీఎంను కాదన్న రేవంత్ పనిచేసే సీఎంనని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్తే విమర్శిస్తున్నారని మండిపడ్డారు. హక్కుల సాధన కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తానని స్పష్టం చేశారు. కేంద్రం నుండి మన హక్కుగా రావాల్సిన ప్రతి పైసా తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం. నేనే స్వయంగా పలుసార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రులందరినీ కలిసి వినతి పత్రాలు ఇస్తున్నాను. నా ఢిల్లీ పర్యటన మీద కూడా విమర్శలు చేస్తున్నారు. కాలు కదపకుండా ఇంట్లో సేద తీరడానికి నేనేం ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని కాదు, పనిచేసే ముఖ్యమంత్రిని. నా స్వార్థం కోసమో వ్యక్తిగత పనుల కోసమో నేను ఢిల్లీకి వెళ్ళడం లేదు.
ఢిల్లీ ఏ పాకిస్తాన్లోనో ఏ బంగ్లాదేశ్లోనో లేదు. ఇది మన దేశ రాజధాని. హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ అన్నారు రేవంత్ రెడ్డి. ఇది తన భరోసా అని ప్రజలు సహకరించాలని కోరారు. హైడ్రా ఏర్పాటు వెనుక ఎలాంటి రాజకీయ కుట్ర లేదన్నారు ముఖ్యమంత్రి. ప్రకృతిని కాపాడుకునేందుకు మహాయజ్ఞం చేస్తున్నానని చెప్పారు. హైడ్రా వెనుక రాజకీయ కోణం లేదు, స్వార్థం లేదు. అదొక పవిత్ర కార్యం, ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. కొందరు భూ మాఫియా వాళ్ళు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నంలో ఉన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ ఇస్తుంది. ఇది నా భరోసా. అంతకుముందు గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. రైతులు పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రులు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో స్వయం సహాయక సంఘాలను భాగస్వాములు చేస్తామని చెప్పారు. గవర్నమెంట్ హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, పేదల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కుల వృత్తులను ఆదుకుంటామని, స్వయం ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు మినిస్టర్స్. ఈ ఏడాది నుంచి భూమి లేని నిరుపేదల బ్యాంకు ఖాతాలో ఏడాదికి 12,000 వేస్తామన్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. రుణమాఫీ, పంటల బీమా, సబ్సిడీ విద్యుత్ ఇవ్వడంతో పాటు సోలార్ వ్యవసాయ పంపు సెట్లు తీసుకొచ్చి రైతులకు అండగా ఉంటామని చెప్పారు. సోలార్ పంపు సెట్లకు పైలట్ ప్రాజెక్టుగా మదిర నియోజకవర్గం సిరిపురం గ్రామాన్ని ఎంపిక చేశామని తెలిపారు. ఖమ్మం జిల్లా చింతకన్ని మండలం నాగులవంచ గ్రామంలో 2వ విడత దళిత బంధు మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందించారు బట్టి విక్రమార్క. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. చదువుకున్న యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. కుల వృత్తుల్లో ఆశించిన స్థాయిలో ఆదాయం ఉండదన్నారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు. కరీంనగర్లో నిర్వహించిన విశ్వకర్మ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఆదాయం బాగా కనబడినప్పుడు సమాజంలో విలువ కూడా ఎక్కువ ఉంటుంది. ఏదైనా పని చేయి. సో ఆదాయం కలిగించే మార్గాలు ఎతకాలని మన ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మేమందరం కూడా ఒక స్కిల్ యూనివర్సిటీ, ఒక నైపుణ్యానికి సంబంధించిన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినాం. సో దాన్ని ఏ విధంగా విలువాధారితం చేయాలి, దానికి ఇంకా నైపుణ్యం పెంచే ప్రయత్నం చేయాలో తప్పకుండా ఈ మీకు సంబంధించి కూడా ఈ స్కిల్ యూనివర్సిటీలో ఒక విభాగాన్ని పెడతాం. విద్య, వైద్యానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పేదలకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. వరంగల్లో మంత్రి కుంట సురేఖ, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో కలిసి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు పొంగులేటి. ఎంజీఎం హాస్పిటల్లో సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ సెంటర్, కాకతీయ మెడికల్ కాలేజీలో నూతన వార్డులను ప్రారంభించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. నాలలపై కబ్జాలను తొలగించాలన్నారు. బఫర్ జోన్లలో ఇళ్లు కట్టుకొని ఉన్న బీపీఎల్ కుటుంబాలను తరలించి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఏవైతే నాలాల మీద అనాథరైజ్డ్ ఆక్యుపెన్సీలు కానీ, ప్రభుత్వ స్థలాలు ఆక్యుపై పేదోళ్లు చేసినవి కొన్ని, వాళ్ళని అడ్డం పెట్టుకొని పెద్దోళ్లు చేసినవి కొన్ని, ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన భూముల్ని కొన్ని ఆక్యుపై చేసిన, వీటన్నిటి మీద అధికారులకి క్లారిటీగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. పేదోళ్లకు సంబంధించిన దాంట్లో ఆల్టర్నేటివ్గా పూర్ ఆఫ్ ది పూర్ పీపుల్ని ఇబ్బంది పెట్టేది ప్రభుత్వం ఉద్దేశం కాదు. ఉత్తర తెలంగాణ ప్రజలకు వైద్య సేవలు అందించే ఎంజీఎం హాస్పిటల్ను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు మంత్రి కొండా సురేఖ. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హాస్పిటల్పై దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరించిందని చెప్పారు. రోగులకు మందుల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. శ్రీనివాస్ రెడ్డి గారు చాలా డెడికేటెడ్గా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా ఎంజీఎం అంతా తిరిగి అక్కడ ఉన్నటువంటి పేషెంట్ల సాధక బాధకాలు తెలుసుకోవడమే కాకుండా కలెక్టర్కు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అన్న మేము వచ్చినప్పుడు ఇంకా చాలా దారుణంగా ఉండే ఎంజీఎం పరిస్థితి కానీ, ఐ హాస్పిటల్ పరిస్థితి కానీ, నేను కలెక్టర్ గారు ఒకసారి నేను ఐ హాస్పిటల్ విజిట్ చేశాను. కలెక్టర్ గారు అయితే ఎంజీఎం చాలాసార్లు విజిట్ చేసి అది పదే వాళ్ళ వెంటబడి ఈరోజు ఈ స్టేజ్కి తీసుకురావడం జరిగింది. అయినా కూడా ఇంకా అక్కడ సమస్యలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. విద్యపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు మంత్రి సీతక్క. గత ప్రభుత్వ పాలనలో విద్యా వ్యవస్థ ఆగమైందని, వందలాది ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని ఆరోపించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బంగారుపల్లిలో 13,50,000 రూపాయలతో ఏర్పాటు చేసిన కంటైనర్ ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించారు సీతక్క.
ఇక్కడటువంటి మరి ఫారెస్ట్ ఇతరత్ర నిబంధనల మూలంతో తాత్కాలికంగా కంటైనర్ స్కూల్ను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాలలో కూడా బీఆర్ఎస్ హయాంలో విద్యా వ్యవస్థ మొత్తం నాశనం చేయడం కాకుండా అనేక వేల స్కూళ్ళు మూత వేసిర్రు. ఇదే ఒక మండలంలో మరి తుపాకులగూడెంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో స్కూళ్ళు కట్టిస్తే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూతపడితే 15 రోజుల క్రితము మనం ఓపెన్ చేయడం జరిగింది. గిరిజన గ్రామాల్లోని పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తామన్నారు సీతక్క. రానున్న రోజుల్లో మరో 2-3 చోట్ల కంటైనర్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ నెల 16వ తేదీన మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని శనిగకుంట చెరువు కాంక్రీట్ మత్తడి నిర్మాణాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. స్థానికుల కంప్లైంట్తో ఈ రోజు ఉదయం చెరువు మత్తడిని ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. మత్తడిని డిటోనేటర్లు, జిలిటన్ స్టిక్స్ పెట్టి ధ్వంసం చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు సీఐ. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో మత్తడిని ఇసుక బస్తాల ద్వారా తాత్కాలిక మరమ్మతులు చేయిస్తున్నామని ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విష్ణుప్రసాద్ తెలిపారు. దోషులను కఠినంగా శిక్షించాలని పోలీసుల్ని కోరారు. చూస్తే ఇక్కడ డిటోనేటర్స్ తోటి జిలిటన్ స్టిక్స్ తోటి ఇది పేల్చినట్టుగా కనపడుతుంది. వైర్లు కూడా కనపడుతున్నాయి మాకు. ఈ చెరువు కింద 40 ఎకరాల ఆయకట్టు ఉన్నట్టు మా రికార్డ్స్లో ఉంది. కాబట్టి మొత్తం కూడా రైతులు కూడా ఇబ్బంది పడి బతుకుతుంటుంది ఇక్కడ. అలాగే దీని మీద ఆధారపడినటువంటి మత్స్యకారులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ చెరువును వెంటనే పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఎవరైతే దీనికి బాధ్యులైనారో, దీన్ని ఎవరైతే చేశారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అట్లాగే గత 13వ తారీఖున కూడా మేము ఈ చెరువుకు సంబంధించి కొంత మా ఇళ్లలోకి వాటర్ వస్తున్నాయని చెప్పి చుట్టుపక్కల కాలనీ వాళ్ళు, మహంకాళి కాలనీ, హంటంవాడ ప్లస్ మారెమ్మవాడ కాలనీ యొక్క ప్రజలు మా ఆఫీస్కి వచ్చి ఈ మత్తడి ఎత్తు తగ్గించాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. అయితే మత్తడి ఎంత ఎత్తుందో అంతెత్తు వరకే కడతారు, కానీ మేమైతే పెంచి కట్టడం ఉండదు. అది ఎంత ఉందో అంతే ఉంటుంది. దాన్ని మేము మా లెవెల్లో మేము నిర్ణయం తీసుకుని తగ్గించే అవకాశం మా చేతుల్లో ఉండదు అని చెప్పేసి మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. సో దాని యొక్క సర్వే కూడా అసలు ఎంతవరకు వస్తుంది వాటర్ అని చెప్పేసి మేము గత 4 రోజుల కిందటనే ఈ యొక్క చెరువుకు సర్వే చేయడం జరిగింది. దాంట్లో కొంత భాగం అంటే ఆ చివరి కొంచెం వరకు 99.8 అంటే 1 ఫీట్ వాటర్ వరకు ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు FTL పరిధిలో వాళ్ళు కట్టుకున్నారు. కాబట్టి దానికి సంబంధించి ఆ రిపోర్ట్ కూడా మేము తయారు చేస్తున్నాము. సో ఈ లోపలనే ఈ రకంగా చెరువుని బదులు కొట్టడం అనేది చాలా దారుణం. సో దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము పోలీసు వారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. చెనుక్కుంట అనే చెరువు దాదాపు ఒక 100 ఎకరాలకు నీరిచ్చే ఈ చెరువును నిన్న కొన్ని ఈ చెన్నూరు ప్రశాంతంగా ఉన్న చెన్నూరు పట్టణంలో కొందరు దుష్ట శక్తులు వచ్చి ఈ డిటోనేటర్లు పెట్టి మత్తడిని కూర్చోడం జరిగింది. దీని వలన ఈ చెనుకుంటలో ఉన్న నీరు వృధాగా పోతుంది, చేపలు వృధాగా పోతున్నాయి, రైతులు పంటలు పండించడానికి ఈ నీరు కూడా ఇప్పుడు అవసరం లేకుండా పోతుంది. రానున్న కాలంలో ఇటువంటి దుష్ట శక్తులు ఎవరున్నా వాళ్ళని వెంటనే కఠినంగా శిక్షించాలని, వారు ఎక్కడ ఉన్నా ఎంత హోదాలున్నా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పోలీస్ శాఖ వారికి కోరుతున్నాము. మేము అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ యొక్క దుష్ట శక్తులు ఎవరున్నా వెంటనే ఎంక్వైరీ చేయాలని ఏసీపీ గారిని ఆదేశించవలసిందిగా చెన్నూరు ఎమ్మెల్యే శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారిని కోరుతున్నాం. That's all for now. Stay tuned to V6 News.